హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో పీడనాన్ని నిరోధించే హక్కు గురించి నేర్చుకున్నాం. అందులో ఆర్టికల్ 23 మానవుల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనల గురించి, అదేవిధంగా వెట్టి చాకిరీకి సంబంధించిన నిబంధనల గురించి మొత్తంగా చూసుకున్నట్లయితే వెట్టి చాకిరీ, మానవుల అక్రమ రవాణా నిషేధం గురించి ఆర్టికల్ 23లో నేర్చుకున్నాం. ఆర్టికల్ 24లో బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి నేర్చుకున్నాం. అవునా? రైట్. మరి ఈరోజు క్లాస్లో, నేటి క్లాస్లో భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులలో భాగంగా సమానత్వపు హక్కు, అదేవిధంగా స్వాతంత్రపు హక్కు లేదా స్వేచ్ఛ హక్కు, తర్వాత పేర్కొనబడేటటువంటి ప్రాథమిక హక్కులు ఒకటైనటువంటి మత స్వేచ్ఛ గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఏంటిది? మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛకు సంబంధించిన నిబంధనల గురించి ఈరోజు మనము చర్చించబోతున్నాము. మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛకు సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. ఏంటిది? భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి నిబంధనలు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. మరి ఇక్కడ భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను మనం పరిశీలించినట్లయితే, భారతదేశాన్ని మనం సర్వసత్తాక రాజ్యంగా, సామ్యవాద రాజ్యంగాను, లౌకిక రాజ్యంగాను, ప్రజాస్వామ్య రాజ్యంగాను, అదేవిధంగా గణతంత్ర రాజ్యంగాను పేర్కొంటాం. అంటే ప్రవేశికలు మనం చదివేటప్పుడు ఏమని ఉంటుంది అంటే, భారతదేశమైన అంటే భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాస, నమ్మకం, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తుల అవకాశాల సమానత్వాన్ని చేకూర్చడానికి, పౌరుల మధ్య సోదర భావాన్ని పెంపొందించడానికి అవునా నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్తులో మేము శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అని మనం అంటే ప్రవేశికలు మనం చదువుతాం. అవునా? అయితే మౌలిక రాజ్యాంగంలో మనం చూసినట్లయితే, మౌలిక రాజ్యాంగంలో లౌకికత్వం అనే పదం లేదు. మౌలిక రాజ్యాంగంలో లౌకికత్వము అంటే ఇక్కడ చదువుతున్నాం, భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం చదువుతున్నాం. అవునా లేదా? ఇక్కడ ప్రవేశికలలో లౌకికత్వము అనే పదము, లౌకికత్వము అనే పదము భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో, మౌలిక రాజ్యాంగంలో ఈ పదం లేదు. అయితే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక తత్వం అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో జోడించడం జరిగింది. మరి ఇక్కడ లౌకికత్వం అనే పదాన్ని 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించబడింది అని మనం చదువుతా ఉన్నాం కదా. అయితే మరి లౌకికత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు కానీ, సెక్యులరిజంకు సంబంధించిన అంశాలు కానీ మరి భారత రాజ్యాంగంలో మునుపటి నుంచి లేదా, రాజ్యాంగం అమలు వచ్చినటువంటి తేదీ నుంచి లేదా, మరి లౌకికతత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించవలసినటువంటి అవసరం ఏర్పడింది? మరి ఇంతకంటే ముందు 1976 కంటే ముందు రాజ్యాంగం యొక్క ప్రవేశికలో కానీ, రాజ్యాంగం యొక్క సిద్ధాంతంలో కానీ, మరి రాజ్యాంగం యొక్క ఆదర్శాలలో కానీ లౌకికత్వం అనే అంశము కనిపించలేదా? మరి లౌకికత్వం అనే భావజాలము రాజ్యాంగంలో ఉందా లేదా అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, మనము ఇంతకుముందు గత క్లాసుల్లో మనము ప్రాథమిక హక్కులలో భాగంగా సమానత్వపు హక్కు, ఏంటిది? సమానత్వపు హక్కు
14 నుంచి 18 వరకు నేర్చుకున్నాం, అవునా? ఇక్కడ సమానత్వపు హక్కు అంటున్నాం, అదేవిధంగా స్వేచ్ఛ హక్కు అని అంటున్నాం. గతంలో నేర్చుకునే ఆర్టికల్ ఏంటి? సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 19 to 22, అవునా? సమానత్వపు హక్కు అంటున్నాం అంటే ఇక్కడ సమానత్వ హక్కులు ఏమని నేర్చుకున్నాం మనము? సమానత్వపు హక్కులు ఏమని నేర్చుకున్నాం? జాతి, కులం, మతం, లింగం, ప్రాంతం ఎటువంటి భేదాలు లేకుండా అందులోనే ఉంది చూడండి. జాతి, కులం, మతం, లింగం, ప్రాంతం, జన్మస్థలము, వీటి ఆధారంగా జాతి పరంగా కానీ, కుల ప్రతిపాదన కానీ, మత ప్రతిపాదన కానీ, లింగం ప్రతిపాదన కానీ, ప్రాంతం ఆధారంగా కానీ ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పౌరుల మధ్య వివక్షత చూపకూడదు అనే అంశాన్ని మనం సమానత్వపు హక్కులో నేర్చుకున్నాం. ఆర్టికల్ 14లో కానీ, ఆర్టికల్ 15లో కానీ, ఆర్టికల్ 50లో నేర్చుకున్నాం. సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. జాతి, కుల, మత, లింగ ప్రమేయం లేకుండా సమాజంలో సమానత్వం గురించి ఆర్టికల్ 15 తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వము, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి జాతి, కులం, మతం, లింగ ప్రతిపాదన వివక్షత చూపకూడదు అనే అంశాన్ని మనం 16 నేర్చుకున్నాం. అదేవిధంగా 17 అనేది అస్పృశ్యత నివారణ, పౌరుల మధ్య ఎటువంటి వివక్షత లేకుండా అస్పృశ్యత నివారణ గురించి 17 ఆర్టికల్ నేర్చుకున్నాం. అదేవిధంగా ఆర్టికల్ 18లో బిరుదుల రద్దు గురించి నేర్చుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ఆర్టికల్ 14 నుంచి 18 అనేది సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంది. పౌరుల మధ్య ఎటువంటి వివక్షత లేకుండా, పౌరుల మధ్య జాతి పరంగా కానీ, కుల ప్రతిపాదన కానీ, మత ప్రతిపాదన కానీ, లింగం ప్రతిపాదన కానీ, అంటే ఈ అంశాల ఆధారంగా చేసుకుంటే ఏ అంశం ఆధారంగా కూడా పౌరుల మధ్య వివక్షత ఉండకూడదు అనే అంశాన్ని సమానత్వపు హక్కు తెలియజేస్తుంది. అంటే అంతర్గతంగా మనం చూసుకున్నట్లయితే సమానత్వపు హక్కులో కూడా లౌకిక తత్వం అనేది అంతర్భాగంగా ఇమిడి ఉంది. లౌకిక తత్వం అంటే ఏంటిది? మత ప్రతిపాదికన ఎటువంటి వివక్షత లేకపోవడం పౌరుల మధ్య. ఏంటిది? లౌకిక తత్వం అంటే మత ప్రాతిపదికన, మతాన్ని ఆధారంగా చేసుకుని పౌరుల మధ్య వివక్షత చూపకూడదు అనే అంశాన్ని తెలియజేసేది లౌకిక తత్వం. మరి ఇక్కడ ఏమైనా చదువుతున్నాం? ఆర్టికల్ 14 నుంచి 18లో 15లో ఏమైనా చదువుతున్నాము? సమానత్వ హక్కులు జాతి ప్రతిపాదికన, కుల ప్రతిపాదికన, మత ప్రాతిపాదికన అనే అంశం కూడా ఇందులో ఉంది. ఇక్కడ ఆర్టికల్ 15లో, అవునా లేదా? ఆర్టికల్ 16లో కూడా మత ప్రాతిపదికన, మత ఆధారంగా వివక్షత చూపకూడదు అనే అంశం కూడా ఆర్టికల్ 16లో ఉంది, అవునా లేదా? అంటే ఇక్కడ మత ప్రాతిపదికన వివక్షత లేకపోవడమే లౌకిక తత్వం అయినప్పుడు ఆల్రెడీ ఆర్టికల్ 14 మరియు 15 కూడా లౌకిక తత్వం అనే అంశాన్ని అంతర్భాగంగా, లౌకిక తత్వం అనే అంశాన్ని ఆర్టికల్లోనే భాగంగా, ఆ నిబంధనలో భాగంగా మనకు ఆ లౌకిక తత్వం అనే పదము ఇమిడి ఉంది. ఆర్టికల్లోని అంతర్భాగంగా లౌకిక తత్వం అనే పదం ఇమిడి ఉంది అనే అంశాన్ని మనం గుర్తించుకోవాలి ఒకసారి, రైట్. తర్వాత స్వేచ్ఛ హక్కులో కూడా మరి మనము లౌకిక తత్వం అనే అంశాన్ని అంతర్భాగంగా చూసుకోవచ్చు, అవునా లేదా? లౌకిక తత్వం అనే అంశాన్ని స్వేచ్ఛ హక్కులో కూడా మనం అంతర్భాగంగా లౌకిక తత్వం అనే అంశాన్ని ఈ నిబంధనలు అంతర్భాగంగా ఉందనే అంశాన్ని మనం చూడొచ్చు. మరి ఇంకో విధంగా చూసుకోవాలంటే ఆల్రెడీ భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛ గురించి ఆల్రెడీ పొందుపరచబడి ఉంది. ఆర్టికల్ ఎక్కడ నుంచి 25 నుంచి 28 వరకు. మరి ఇంకా భారతదేశాన్ని ఇంకా సెక్యులర్ స్టేట్ గా ప్రమోట్ చేయడానికి, మరింత ఆచరణాత్మక రూపంలోకి సెక్యులరిజాన్ని తీసుకురావడానికి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక తత్వం అనే పదము భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి, అవునా? రైట్. మరి ఇది మనము లౌకిక తత్వానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి లౌకిక తత్వం అనే పదము రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారనే అంశం కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం, రైట్. మరి ఈ మత చర్చలో భాగంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. మరి ఇందులో మొత్తంగా చూసుకున్నట్లయితే
4 ఆర్టికల్ ఉన్నాయి. ఒకటి 25, 26, 27, 28. ఆ ఒక్కొక్కటి గురించి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. రైట్. ఆర్టికల్ నంబర్ 25. ఆర్టికల్ నంబర్ 25 ఏమనే విషయం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి అంతరాత్మకు అనుసరించి ఒక వ్యక్తి అంతరాత్మను అనుసరించి ఏంటిది, ఒక వ్యక్తి అంతరాత్మను అనుసరించి ఆర్టికల్ 25 అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే, అంతరాత్మను అనుసరించి ఏదైనా మతాన్ని అవలంబించడం, ఆచరించడం, అదేవిధంగా ప్రచారం చేసుకునే హక్కునిస్తుంది. ఆర్టికల్ 25 అనేది పౌరులకు గాను ఒక వ్యక్తి గాని అంతరాత్మను అనుసరించి, అంతరాత్మ అంటే స్వయంగా, సెల్ఫ్గా, బాహ్య ప్రలోభాలకు గురి కాకుండా ఇతరుల మాటలోకి వచ్చి ఇతర ప్రలోభాలకు బాహ్య ప్రభావం లేకుండా అంతరాత్మను అనుసరించి ఒక వ్యక్తి ఏదైనా మతాన్ని అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, అనుసరించవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 25 తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అంతరాత్మను అనుసరించి ఏదైనా మతాన్ని అవలంబించవచ్చు, ఏదైనా మతాన్ని ఆచరించవచ్చు, ఏదైనా మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 25 భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు కల్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ఆర్టికల్ 25 కల్పించడం జరిగింది. ఒకవైపు ఆర్టికల్ 25 ఒక వ్యక్తికి మతానికి సంబంధించినటువంటి అంశంలో ఫ్రీడమ్ ఇస్తూ, స్వేచ్ఛనిస్తూ, మరోవైపు ఆర్టికల్ నంబర్ 25 క్లాస్ 1లో ప్రజాశాంతి అంటే లా అండ్ ఆర్డర్, నైతికత, ఆరోగ్యం. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యం వంటి అంశాల ఆధారంగా, ఈ 3 అంశాల ఆధారంగా ఆర్టికల్ 25 పైన పరిమితులు విధించవచ్చు. అంటే ఒక వ్యక్తి మతాన్ని ప్రచారం చేసే హక్కు పైన, ఒక మతాన్ని ఆచరించే హక్కు పైన, ఏదైనా మతాన్ని అవలంబించే హక్కు పైన ఈ 3 అంశాల ఆధారంగా, ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యం వంటి అంశాల ఆధారంగా పరిమితులు విధించవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 1 తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక వ్యక్తి మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తికి మతాన్ని ప్రచారం చేసే హక్కు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు అది ప్రజాశాంతికి వ్యతిరేకంగా ఉండకూడదు, అది నైతికత అనే అంశాలకు లోబడి ఉండాలి, అది ఆరోగ్యం వంటి అంశాలకు లోబడి ఉండాలి. ఒక వ్యక్తి మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు కానీ, ఆచరిస్తున్నప్పుడు కానీ, అవలంబించేటప్పుడు కానీ అది ప్రజాశాంతికి అనుగుణంగా ఉండాలి, ప్రజాశాంతికి వ్యతిరేకంగా ఉండకూడదు, నైతికతకు అనుగుణంగా లోబడి ఉండాలి, నైతికతకు వ్యతిరేకంగా ఉండకూడదు, ఆరోగ్యం వంటి అంశాలకు లోబడి ఉండాలి, ఆరోగ్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 1 తెలియజేస్తుంది. అవునా? అంటే ఆర్టికల్ 25 క్లాస్ 1 అనేది ఆర్టికల్ 25 పైన పరిమితులను విధిస్తుంది అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి మిత్రమా. అవునా? రైట్. మరి ఆర్టికల్ 25 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఆర్టికల్ 25 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే, పౌరులకు సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన లౌకిక కార్యకలాపాలు, సెక్యులర్ యాక్టివిటీస్, లౌకిక కార్యకలాపాలు. ఎటువంటి లౌకిక కార్యకలాపాలు? మరి అవి ఆర్థికపరమైన కానీ, విత్తపరమైన కానీ, అదేవిధంగా రాజకీయ పరమైన కానీ,
అంటే ఒక వ్యక్తి అవలంబించేటటువంటి లౌకిక కార్యకలాపాలైన, ఒక పౌరుడు అవలంబించేటటువంటి లౌకిక కార్యకలాపాలైనటువంటి ఆర్థికపరమైన లౌకిక కార్యకలాపాలు కావచ్చు, విత్తపరమైనటువంటి లౌకిక కార్యకలాపాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి లౌకిక కార్యకలాపాలు కావచ్చు. అదేవిధంగా సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి, లౌకిక కార్యకలాపాలను నియంత్రించడానికి, సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి, లౌకిక కార్యకలాపాలను నియంత్రించడానికి చట్టం రూపొందించే అధికారము రాజ్యానికి ఉంది అనే అంశాన్ని తెలియజేస్తుంది. అంటే ఆర్థికపరమైన, విత్తపరమైన, రాజకీయ పరమైనటువంటి లౌకిక కార్యకలాపాలను, అదేవిధంగా సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి చట్టం రూపొందించే అధికారము రాజ్యానికి ఉంది అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2 గుర్తు చేస్తుంది. అర్థమైందా? అంటే ఆర్థికపరమైన, విత్తపరమైన, రాజకీయ పరమైనటువంటి లౌకిక కార్యకలాపాలను, సమాజంలో సంస్కరణలు తీసుకోవడానికి, సమాజంలో దురాచారాలను అణచివేయడానికి, సామాజిక సంస్కరణలు స్థాపించడానికి చట్టం రూపొందించే అధికారము, నిబంధనలు రూపొందించే అధికారము రాజ్యానికి ఉంది అనే విషయాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2 తెలియజేస్తుంది. అవునా? మరి సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి 1955వ సంవత్సరంలో హిందూ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి హిందూ వివాహ చట్టము తీసుకురావడం జరిగింది పార్లమెంట్ చేత, ఇప్పుడు 1955లో. అదేవిధంగా భారతదేశంలోని ఆదేశిక సూత్రాలను పరిశీలించినట్లయితే, ఇక్కడ భారతదేశంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలను పరిశీలించినట్లయితే అందులో ఆర్టికల్ నంబర్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి పేర్కొంటుంది. ఏంటిది? యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌర స్మృతి గురించి ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. మరి ఉమ్మడి పౌర స్మృతి దేనికి సంబంధించింది అంటే, భారతదేశంలో నుండి ఏ కులమైన, మతమైన, ప్రాంతమైన పౌరుల మధ్య ఎటువంటి వివక్షత లేకుండా వివాహం, విడాకులు వంటి అంశాలలో పౌరుల మధ్య సమానత్వాన్ని స్థాపించడానికి, ఒకే దేశం ఒకే చట్టం యొక్క భావనను దృఢపరచడానికి, బలపరచడానికి ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ పొందుపరచడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి, దురాచారాలను నిర్మూలించడానికి ఒక ముఖ్యమైన సాధనంగా మనం చెప్పవచ్చు. ఇటువంటి సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి, సమాజంలో సమానత్వం స్థాపించడానికి, దురాచారాలను నిర్మూలించడానికి, లౌకిక కార్యకలాపాలను నియంత్రించడానికి పార్లమెంట్కు అంటే రాజ్యానికి చట్టాన్ని రూపొందించే అధికారం ఉందని విషయము ఆర్టికల్ 25 క్లాస్ 2 తెలియజేస్తుంది. మరి ఇందులో ఇంకో అంశాన్ని పరిశీలించినట్లయితే జైనులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ హిందూ మతంలో అంతర్భాగంగా పేర్కొనడం జరిగింది. ఏంటిది? జైనులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ హిందూ మతంలో అంతర్భాగంగా పేర్కొనడం జరిగింది. ఇంకో అంశాన్ని పరిశీలించినట్లయితే సిక్కులు కృపాణాలను ధరించడం, ఏంటిది? కృపాణాలను ధరించడం కానీ, కృపాణాలను కానీ తమ వెంట ఉంచుకోవడం వారి యొక్క మతాచారంగా మనం గుర్తించుకోవాలి, వారి యొక్క మతాచారంగా గుర్తించాలి అనే అంశాన్ని ఆర్టికల్ 25 తెలియజేస్తుంది. ఏంటిది? సిక్కులు కృపాణాలను ధరించడం కావచ్చు, వారి వెంట ఉంచుకోవడం కావచ్చు, వారి యొక్క మతంలో భాగంగా మనం గుర్తించాలి, వారి యొక్క మతాచారంగా మనం గుర్తించాలి అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2 తెలియజేస్తుంది. అదేవిధంగా హిందువులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ హిందూ మతంలో అంతర్భాగంగా, హిందూ మతం యొక్క అంతర్భాగంలో జైనులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు ఈ కమ్యూనిటీకి చెందిన ప్రజలు హిందూ మతంలో అంతర్భాగంగా పేర్కొనడం జరుగుతుంది అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2 తెలియజేస్తుంది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అవునా? రైట్. ఆర్టికల్ 25 తర్వాత మనము ఆర్టికల్ 26లోకి ఎంటర్ చేద్దాం. ఆర్టికల్ నంబర్ 26 ఏంటిదే? ఆర్టికల్ నంబర్ 26. ఆర్టికల్ 25 అనేది ఒక వ్యక్తికి మతానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడంలో స్వేచ్ఛ గురించి పేర్కొనడం జరిగింది.
అంటే ఆర్టికల్ 25 ఎవరికి ఇవ్వబడింది? ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి. ఆర్టికల్ 25 ఎవరికి ఇవ్వబడింది? పౌరులకు, వ్యక్తికి ఇవ్వబడింది. ఆర్టికల్ 26 అనేది సంఘాలకు, మతపరమైనటువంటి సంస్థలకు, మతపరమైనటువంటి సంఘాలకు, మతపరమైనటువంటి సంస్థలకు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కు ఆర్టికల్ 26 ఇవ్వబడింది. అంటే ఆర్టికల్ 26 లో మనం చర్చించినట్లయితే హిందూ మతంలో ఉన్నటువంటి జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ముస్లిం మతంలో ఉన్నటువంటి సున్నీలు కావచ్చు, సియా కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి క్యాథలిక్ కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు. అంటే ఒక మతానికి సంబంధించిన సమాజంలో మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని 26 తెలియజేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మతపరమైనటువంటి వ్యవహారాలను, కార్యకలాపాలను, మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 26 ఇస్తుంది. అంటే మతపరమైనటువంటి సంస్థలకు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కు ఆర్టికల్ 26 లో కొంత స్వేచ్ఛను కల్పించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 25 పౌరులకు స్వేచ్ఛ కల్పిస్తే ఆర్టికల్ 26 అనేది మతపరమైనటువంటి సంస్థలకు స్వేచ్ఛను కల్పిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఆర్టికల్ 26 లో ముఖ్యంగా 4 అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అవి ఒకటి దేవాదాయ శాఖ కావచ్చు, ధర్మదాయ సంస్థలను స్థాపించడము. ఏంటిది? ధర్మదాయ సంస్థలను స్థాపించడము, నిర్వహించడము. దేవాదాయపరమైనటువంటి ధర్మదాయ సంస్థలను స్థాపించడం, ధర్మదాయ శాఖలను స్థాపించడం మరియు నిర్వహించడం. స్థాపించడం ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ మరియు మేనేజ్మెంట్ 2. అదేవిధంగా మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించడం. మతపరమైనటువంటి కార్యకలాపాలను స్వీయ నిర్వహణ. ఏంటిది? మతపరమైన వ్యవహారాల నిర్వహణ లేదా మతపరమైన వ్యవహారాల స్వీయ నిర్వహణ. అదేవిధంగా స్థిరాస్తుల నిర్వహణ అధీనం. అదేవిధంగా చట్టానికి అనుసరించి, చట్టానికి లోబడి ఏంటిది? ధర్మదాయ సంస్థల అధీనంలో దేవాదాయ కావచ్చు, ధర్మదాయ సంస్థల స్థాపన, ధర్మదాయ శాఖల స్థాపన, నిర్వహణ. అవునా? రైట్. మతపరమైనటువంటి వ్యవహార నిర్వహణ లేదా మతపరమైనటువంటి కార్యకలాపాల స్వీయ నిర్వహణ. రైట్. 3వ అంశంగా పరిశీలించినట్లయితే స్థిరాస్తుల నిర్వహణ. అంటే ఒక ఆలయాన్ని మనం స్థాపించినప్పుడు కానీ, అంటే ఒక మతానికి సంబంధించినటువంటి ప్రజలు ఆలయాలను స్థాపించవచ్చు, మసీదులను నిర్మించవచ్చు, అదేవిధంగా చర్చిలను కూడా స్థాపించవచ్చు, మరి వాటిని నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని స్థిరాస్తుల నిర్వహణ అనే నిబంధన ఆర్టికల్ 26 లో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆలయాలను స్థాపించడం కానీ, మసీదులను స్థాపించడం కానీ, చర్చలను స్థాపించకపోవచ్చు. ఆలయాలను కానీ, మసీదులను కానీ, చర్చలను స్థాపించి వాటికి సంబంధించినటువంటి స్థిరాస్తులను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 26 తెలియజేస్తుంది. అదేవిధంగా చట్టానికి లోబడి, భారత రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి, పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలకు లోబడి ఆస్తులను నిర్వహించుకోవచ్చు, స్థిరాస్తులను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఆర్టికల్ 26 తెలియజేస్తుంది.
ఇంకా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఆర్టికల్ 26 లో మనము డిస్కస్ చేసుకున్నట్లయితే ఆర్టికల్ 26 అనేది మత సంస్థలకు మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఆర్టికల్ 25 అనేది ఒక వ్యక్తికి మతపరమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఆర్టికల్ 25 లో మతపరమైనటువంటి సంస్థలకు ఆర్టికల్ 26 లో స్వేచ్ఛ కల్పిస్తే ఒక వ్యక్తి కానీ పౌరులు కానీ మతపరమైన స్వేచ్ఛను ఆర్టికల్ 25 లో కల్పించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఆర్టికల్ 27 లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఆర్టికల్ నంబర్ 27 లో ముఖ్యంగా ఆర్టికల్ 27 లో ముఖ్యంగా మతానికి సంబంధించిన పన్నుల విషయానికి సంబంధించి మతపరమైన పన్నులు మతపరమైన పన్నులకు సంబంధించిన అంశాన్ని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది. ఆర్టికల్ 27 అనేది ఒక మతాన్ని ప్రోత్సహించడానికి కానీ ఒక మతాన్ని సంక్షేమం కోసం కానీ మతం యొక్క అభివృద్ధి కోసము బలవంతంగా పన్ను వసూలు చేయరాదు అనే అంశాన్ని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది. ఏంటిది? ఒక వ్యక్తి నుంచి కానీ పౌరుల నుంచి కానీ ఒక మత వ్యాప్తి కోసము మత సంక్షేమం కోసము మత అభివృద్ధి కోసము బలవంతంగా పన్ను వసూలు చేయరాదు బలవంతంగా పన్ను వసూలు చేయరాదు అనే అంశాన్ని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది. అదేవిధంగా భారత ప్రజల చేత చెల్లించబడినటువంటి పన్నులను రాజ్యము ఏంటిది? భారత ప్రజల చేత చెల్లించబడినటువంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారత ప్రజల చేత చెల్లించబడినటువంటి పన్ను చేత రాజ్యానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని రాజ్యము ఏదేని నిర్దిష్ట మతం యొక్క సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ఆ నిధులను ఆ ఆదాయాన్ని ఉపయోగించరాదు అనే అంశాన్ని తెలియజేస్తుంది. అంటే రాజ్యము ఏదైనా ఒక ప్రత్యేక మతం యొక్క అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులను ఉపయోగించరాదు అనే అంశాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ 27. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక నిర్దిష్ట మతం యొక్క సంక్షేమం గురించి కాకుండా భారతదేశంలో నుండి అన్ని మతాల సంక్షేమం కోసము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల సంక్షేమం కోసము రాజ్యం నిధులు కేటాయించవచ్చు. కానీ పర్టికులర్ రిలీజియన్ యొక్క సంక్షేమం కోసం కావచ్చు అభివృద్ధి కోసం కావచ్చు నిధులను కేటాయించరాదు అనే అంశాన్ని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది. అవునా? రైట్. అంటే ఇందులో భాగంగా మనం ఏమని అర్థం చేసుకోవాలంటే రాజ్యము ఏదైనా ప్రత్యేక మత అభివృద్ధి కోసము సంక్షేమం కోసము నిధులను కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరాదు అనే అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా మరో విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల సంక్షేమం కోసం రాజ్యం నిధులను కేటాయించవచ్చు కానీ ప్రత్యేక మత సంక్షేమం కోసం నిర్దిష్ట మత సంక్షేమం కోసం రాజ్యం నిధులను కేటాయించరాదు అనే అంశాన్ని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. అవునా? రైట్. తర్వాత ఆర్టికల్ 28 మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ 28 లో ముఖ్యంగా మతపరమైనటువంటి సంస్థలలో విద్యకు సంబంధించిన నిబంధనల గురించి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 28 లో విద్యా సంస్థలలో మతపరమైనటువంటి అంశాల బోధనకు సంబంధించిన అంశాలు ఆర్టికల్ 28 లో పొందుపరచడం జరిగింది. అయితే విద్యా సంస్థలను మనం పరిశీలించినట్లయితే ఒకటి ప్రభుత్వ నిధులచే నిర్వహించబడిన విద్యా సంస్థలు ప్రభుత్వ నిధులచే లేదా ట్రస్ట్ చే స్థాపించిన విద్యా సంస్థలు కావచ్చు లేదా ఒక ట్రస్ట్ చే స్థాపించబడినటువంటి సంస్థలు కావచ్చు ఒక ప్రత్యేక మతం చే స్థాపించబడినటువంటి సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వంచే గుర్తించబడిన సంస్థలు లేదా
ప్రభుత్వ నిధుల సాయంతో నిర్వహించబడిన సంస్థలు ప్రభుత్వ సహాయంతో నిర్వహించబడినటువంటి విద్యా సంస్థలు. అంటే ముఖ్యంగా విద్యా సంస్థలను మనం 3 రకాలుగా వర్గీకరిస్తే ప్రభుత్వ నిధులచే నిర్వహించబడినటువంటి విద్యా సంస్థలు, ట్రస్ట్ చే నిర్వహించబడుతున్నటువంటి విద్యా సంస్థలు, మరియు ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సహాయం చేత నిర్వహించబడినటువంటి విద్యా సంస్థలు కావచ్చు. మరి ప్రభుత్వ నిధులచే నిర్వహించబడిన విద్యా సంస్థలు ఆర్టికల్ 25(1) తెలియజేస్తుంది సబ్ క్లాస్. ట్రస్ట్ చే నిర్వహించబడిన విద్యా సంస్థలు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థలు ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వ నిధులచే నిర్వహించబడినటువంటి విద్యా సంస్థలు మత బోధన చేయరాదు అనే అంశాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ 25 క్లాస్ 1. ఏంటిది? ప్రభుత్వంచే నిధులచే ప్రభుత్వ ఫండింగ్ చేత, ప్రభుత్వ ఫైనాన్షియల్ సపోర్ట్ చేత నిర్వహించబడుతున్నటువంటి విద్యా సంస్థలలో మత బోధన చేయరాదు అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 1 తెలియజేస్తుంది. అదేవిధంగా ఏదైనా స్వచ్ఛంద సంస్థలచే కానీ, మతానికి సంబంధించిన సంస్థలచే కానీ, ఏదైనా పర్టికులర్ ట్రస్ట్ చే స్థాపించబడినటువంటి విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2 తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంచే గుర్తించబడిన లేదా ప్రభుత్వ నిధులచే నిర్వహించబడినటువంటి ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతున్నటువంటి విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు. కానీ విద్యార్థుల యొక్క సమ్మతి ఉంటే తప్ప ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సహాయం చేత నిర్వహించబడుతున్నటువంటి విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు. కానీ విద్యార్థుల సమ్మతి అవసరము. అదేవిధంగా విద్యార్థులు ఒకవేళ మైనర్ అయితే తల్లిదండ్రుల యొక్క సంరక్షణ యొక్క అనుమతి అవసరము అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 3 తెలియజేస్తుంది. అవునా? అయితే మొత్తంగా పరిశీలించినట్లయితే, మత స్వాతంత్రపు హక్కును పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఒక వ్యక్తి అంతరాత్మను అనుసరించి ఏదైనా మతాన్ని అవలంబించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యం వంటి అంశాలను లోబడి ఉండాలి అనే అంశాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సమాజంలో లోపాలను కానీ, దురాచారాలను కానీ అరికట్టడానికి రాజ్యం చట్టాలను రూపొందించవచ్చు అనే అంశాన్ని కూడా మనం ఇంతవరకు నేర్చుకున్నాం ఆర్టికల్ 25 లో భాగంగా. అదేవిధంగా మత స్వాతంత్రపు హక్కు అనేది ఒక వ్యక్తికే కాకుండా మతపరమైనటువంటి సంస్థలకు కూడా కేటాయించడం జరిగింది అనే అంశాన్ని ఆర్టికల్ 26 లో మనం నేర్చుకున్నాం. ఆర్టికల్ 26 లో మతపరమైనటువంటి సంస్థలలో ఆలయాలను కానీ, మసీదులను కానీ, చర్చిలను కానీ నిర్వహించుకోవచ్చు, వాటికి సంబంధించిన ఆస్తులను కూడా నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 26 లో నేర్చుకున్నాము. అదేవిధంగా రాజ్యానికి సంబంధించిన ఆదాయాన్ని, ప్రజలచే చెల్లించేటువంటి పన్నులను కానీ, రాజ్యానికి సంబంధించిన ఆదాయాన్ని కానీ ఒక నిర్దిష్ట మతం యొక్క సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ కేటాయించరాదు. ఒకవేళ కేటాయించాలన్నా, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాలన్నా కూడా అన్ని మతాలను దృష్టిలో ఉంచుకొని అన్ని మతాల యొక్క అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని కూడా మనం ఆర్టికల్ 27 లో నేర్చుకున్నాము. ఆర్టికల్ 28 లో విద్యా సంస్థలలో మతాన్ని బోధించాలా వద్దా, మతపరమైనటువంటి అంశాలను బోధించవచ్చా లేదనే అంశాన్ని కూడా మనం ఆర్టికల్ 28 లో డిస్కస్ చేసుకున్నాం. ఇందులో మనము ప్రభుత్వ నిధులచే నిర్వహించబడుతున్న విద్యా సంస్థలలో మత బోధన చేయరాదు అని, ట్రస్ట్ చే స్థాపించబడినటువంటి విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చని, అదేవిధంగా ప్రభుత్వంచే గుర్తించబడిన లేదా ప్రభుత్వ నిధులచే, ప్రభుత్వ సహాయం చేత నిర్వహించబడిన విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు. కానీ విద్యార్థుల యొక్క సమ్మతి అవసరము, విద్యార్థులకు అనుమతి అవసరం. ఒకవేళ విద్యార్థులు మైనర్ గా ఉన్నట్లయితే తల్లిదండ్రుల అనుమతి కానీ, సంరక్షకుల యొక్క అనుమతి కానీ తప్పనిసరి అనే అంశాన్ని మనం ఆర్టికల్ 28 లో నేర్చుకున్నాము. ఇక మత స్వాతంత్రపు హక్కును మనము ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా నిర్వహించుకున్నాము, చాలా స్పష్టంగా
తెలుసుకున్నాము. అవునా? అయితే భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని పరిశీలించినట్లయితే వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా కానీ ఇతర యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో లౌకిక తత్వం అనేది రాజ్యానికి తటస్థంగా ఉండదు. అమెరికాలో ఉన్నటువంటి లౌకిక తత్వం అనేది రాజ్యం వేరు మతం వేరు అనే అంశాన్ని తెలియజేస్తుంది. ఏంటిది? రాజ్యం వేరు మతం వేరు. మతం అనేది పూర్తిగా రాజ్యం నుంచి వేరు చేయబడింది. మతానికి సంబంధించినటువంటి ఆచారాలను మతానికి సంబంధించిన గురువులు కానీ వారి మౌలులు కానీ మతానికి సంబంధించిన పెద్దలుగా నిర్వహిస్తారు. రాజ్యము మతపరమైనటువంటి అంశాలు ఎటువంటి జోక్యం చేయరాదు. ఏంటిది? రాజ్యము మతపరమైనటువంటి అంశాలు ఎటువంటి జోక్యం చేయరాదు. మతము రాజ్యం యొక్క అంశాలు ఎటువంటి జోక్యం చేయరాదు. రాజ్యం మరియు మతం పూర్తిగా వేరు, సపరేట్ చేయబడింది వెస్ట్రన్ దేశాలలో, పశ్చిమ దేశాలలో. కానీ భారతదేశంలో ఉన్నటువంటి లౌకికతత్వాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో రాజ్యము మతానికి సంక్షేమం కోసం, మతం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి నిధులు కేటాయించరాదు, మతం యొక్క అభివృద్ధి కోసం ప్రోత్సహించరాదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని పరిశీలించినట్లయితే రాజ్యము మతం, రాజ్యం అనేది మతం యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిధులు కేటాయించరాదు. కానీ అన్ని మతాలను దృష్టిలో ఉంచుకొని అన్ని మతాల సంక్షేమం కోసం, అన్ని మతాల అభివృద్ధి కోసము నిధులను కేటాయించవచ్చు. అవునా? ఇది రాజ్యం అనే భారతదేశంలో లౌకికత్వం అనేది మతం పట్ల తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. కానీ వెస్టర్న్ దేశాల్లో లౌకికత్వం అనేది ఆ రాజ్యం పట్ల తటస్థ వైఖరిని, మతం పట్ల తటస్థ వైఖరిని అవలంబిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవునా? రాజ్యం అనేది మతపరమైనటువంటి అంశాలను నియంత్రిస్తుంది. రాజ్యం అనేది సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి, దురాచారాలను అణచివేయడానికి రాజ్యం మతపరమైనటువంటి కార్యకలాపాలను, మతపరమైనటువంటి ఆచారాలను నియంత్రించవచ్చు. ఆర్టికల్ 25 క్లాస్ 2లో లౌకికపరమైనటువంటి అంశాలను రాజ్యం నియంత్రిస్తుంది. సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి రాజ్యం మతపరమైనటువంటి కార్యకలాపాలను నియంత్రిస్తుందని నేర్చుకున్నాము. అంటే రాజ్యం సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఒకవైపు మతానికి సంబంధించిన అంశాలలో స్వేచ్ఛనిస్తూ, మరో చేతితో, ఒక చేతితో రాజ్యం అనేది మతానికి సంబంధించిన అంశాలను పౌరులకు కావచ్చు, మతపరమైనటువంటి సంస్థలకు కావచ్చు స్వేచ్ఛను కల్పిస్తూ, మరో చేతితో సమాజంలో దురాచారాలను అణచివేయడానికి, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి రాజ్యము మతపరమైనటువంటి కార్యకలాపాలపైన నైతికత, ఆరోగ్యం, ప్రజాశాంతిని దృష్టిలో ఉంచుకొని, సమాజం యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి మతపరమైనటువంటి కార్యకలాపాలపైన నియంత్రణ ఏర్పట్టుకోవచ్చు. నియంత్రణ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, నియంత్రణ స్థాపించుకోవచ్చు, నియంత్రణ కోసం చట్టాలను కూడా రూపొందించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 25 క్లాస్ 2లో నేర్చుకున్నాం. అవునా? ఇది భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వానికి, సెక్యులరిజంకు, పశ్చిమ దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నటువంటి లౌకిక తత్వానికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్. అవునా? అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, రైట్. ఈరోజు మనము మత స్వేచ్ఛకు సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చాలా క్రిస్టల్ క్లియర్ గా మనం డిస్కస్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ కు చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.